ప్రధాని, ఆయనకి అసలు ఆలోచన ఉందా రాహుల్ గాంధీకి? అంటే మనము సబ్జెక్ట్ ఇళ్ళకి మళ్ళీ డైవర్ట్ కావాల్సి ఇది ఎప్పుడు రాహుల్ అన్న పేరు వచ్చినప్పుడల్లా వచ్చే టాపిక్, మాట్లాడినా తప్పలేదు. ఇప్పుడు ఈ విషయం వచ్చింది అయితే సపరేట్ గా వచ్చింది ఏం లేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాతనే మళ్ళీ ఇది బండి సంజయ్ ఒక మాట్లాడు, కిషన్ రెడ్డి గారు ఒక మాట్లాడు, ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడడం వల్ల ఇదంతా. అంటే ఇప్పుడు జనరల్ గా మనము చూసినట్టుంటే రాజకీయ పబ్బం కోసము ఎవరు ఏదైనా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు రాజకీయ పబ్బం కోసం ఇదంతా రెచ్చగొట్టడం జరుగుతున్నది. తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా గతం కన్నా ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్ అన్ని డైవర్షన్ టాపిక్స్ చేసి పాలిటిక్స్ నడిపిస్తున్నారు. అది ఎవరు అవునన్నా కాదన్నా ఎవరైనా సరే, ఆడ బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఆ సబ్జెక్టుకు ఉన్నప్పుడు ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలి, ఆ సబ్జెక్టును డైవర్ట్ చేయాలి. ఎన్ని రోజులు డైవర్ట్ చేస్తారు? జరుగుతున్నది, అదే జరుగుతున్నది. మళ్ళీ అప్పటికి మళ్ళీ ఆ టైంలో గ్యాప్లో ఇంకోటి కొత్తది ఈ రకంగా జరుగుతున్నది తప్పించి ప్రజా సంక్షేమము, ప్రజాక్షేమము, ప్రజల అవసరాలు, ప్రజలకు ఏది అవసరము ఏది ఇదంతా ఏం లేదు. ప్రజలకు కులం అవసరం లేదా? ప్రజలకు కులం ఎక్కడ అవసరం? ప్రజలు ఇప్పుడు మీరు నమ్ముతారు ప్రాతిపదికన విడిపోయిన ప్రజలు చాలా మంది గుంపులుగా. ఒకటండి, కులాలకు సంబంధించిన అవసరం సబ్జెక్ట్ అని అంటే కులాలు ఉన్నప్పటికీ కూడా దేశంలో అందరు ప్రజలు కలిసే ఉంటున్నారు. మీరు అవునన్నా కాదన్నా కులాలు ఉన్నది వాస్తవమే, కానీ కలిసి ఉన్నది కూడా వాస్తవమే. కులాలుగా కొట్టుకొని తిట్టుకునేటంత లేదు. ఏ కులమైన చిన్న కులం వాడు కూడా మామ అంటాడు, బాబా అంటాడు, అట్లా వరుసలు పెట్టుకొని కలిసి ఉన్నారు. గ్రామాలలో ఉన్నది ఆ వాతావరణం. ఇక కేవలం గ్రామాలలో ఉన్న వాతావరణం చెడగొట్టేది ఎలా అంటే ఈ రాజకీయ నాయకులే వారి యొక్క స్వార్థం కోసం కులాల చిచ్చు పెట్టి ఈ రకంగా ప్రజలను వీడదీయడమే. ఒక దేశం మొత్తం ఒక యూనిట్ గా ఉండడానికి ప్రయత్నం చేయాల్సిన రాజకీయ నాయకులు ఈ కులాల గజ్జి పెట్టి, కులాల కుంపటి పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఇవన్నీ సబ్జెక్ట్ ఏంది? ఇప్పుడు డెవలప్మెంట్ కానీ, ప్రజలకు అవసరం ఉన్నది కానీ, ప్రజల కష్టాలు కానీ, అభివృద్ధి కానీ, ఇవన్నిటిని డైవర్ట్ చేయాలంటే ఏంది? ఈ రకంగా కుంపటి పెట్టాలి. కుంపటి పెడితే ఏంటంటే ఈ చర్చ జరుగుతుంటది. ఈ చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఇదంతా పక్కకు పోతుంది కదా. ఇది అసలు విషయం ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుని విషయం ఏంటంటే ఈ రకంగా జరుగుతున్నది. రైట్. శ్యాముల్ గారు, వసుదైక కుటుంబం అని ప్రపంచ దేశాల వేదికల పైన మోదీ చాలా సార్లు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈ రాజకీయ ప్రచారాలు ఆ సందర్భానికి వచ్చినప్పుడు మాత్రం నేను ఒక బీసీ నేతని, బీసీ బిడ్డని ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎలా చూస్తున్నారు ఈ వ్యాఖ్యల్ని? ద్వంద్వ వైఖరి చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి మేడం? రైట్, ఒకసారి ఆపండి. మీరు కులగణన చేశారు, రైట్? దానికి మీరు బైండ్ అయి ఉన్నారా? అంటే బీసీ నాయకులు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది జనాభా ఉన్నారు అని ఉంది. మీరేమంటుంటారంటే మనం ఎంతో మనకెంతే, రైట్? వాస్తవమేనా? అయితే ఇప్పుడు బీసీ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? అన్ని మినిస్ట్రీస్ ఇవ్వబోతున్నారా? 100% ఇస్తాం. ఇవ్వమని ఎవరు? ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కులగణన చేసిన తర్వాత మనం వాళ్ళకి పూర్తిగా న్యాయం చేయాలన్నదే కదా మేడం ఇప్పుడు ఆలస్యము. ఇప్పుడు ఇప్పటివరకు అలాంటి ఆలోచన లేదా ఎవరికి? ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి కులగణన చెయ్యక ముందు వరకు మేడం ఈ ప్రభుత్వము వచ్చిన 1 year లో చేసినాం మేడం. 1 year ముందే మేము డెసిషన్ తీసుకున్నాము. ఓసీ మంత్రులు 7 ఉన్నారు, బీసీ మంత్రులు 2, ఇంకా వేరే కులాలు 2, ఒక కులం ఒకరు, ఇలా ఇంత రిప్రజెంటేషన్ ఉంది. కానీ నెంబర్స్ లో ఉన్నది బీసీ ఎక్కువ. 6 బ్యాలెన్స్ ఉన్నాయి కదా. ఇంకా బీసీతో రిఫిల్ చేస్తారా? వాటిని రిఫిల్ చేయొచ్చు కదా. ఇప్పుడు 6 ఉన్నాయి, 3 బీసీలకు ఇచ్చి ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఇస్తే బ్యాలెన్సే కదా మేడం. ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ అవుతుంది? రెడ్డి నెంబర్స్ లేదంటే అధిక కులాల వాళ్ళు 7 ఉన్నారు. అవును. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వితిన్ ఇయర్ లా కులగణన చేయాలని చెప్పి కేబినెట్ డెసిషన్ తీసుకుంది. వన్ డే ఆఫ్టర్, 1 hour డే బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఒక డే వచ్చింది కులగణన కోసం ముందుకెళ్ళినాము. చేసిన తర్వాత వీరికి పూర్తిగా సమన్యాయం చేయాలి, అగ్రవర్ణాలతో పాటు ఎస్సీ రిజర్వేషన్ కుల వర్గీకరణకు కూడా ఆమోదం తెలిపి బీసీ మంత్రులు ఎందుకు ఇవ్వాలా? సీఎం పోస్ట్ ఇవ్వాలి కదా. ఆ లెక్కన చూస్తే మేమెంతో మాకెంత అంటే సీఎం పోస్ట్ ఇవ్వాలి కదా. ఇదంతా ఏంది క్లియర్ గా అర్థమవుతున్నది కదా. అంటే ఓన్లీ మంత్రులు, నేనేమంటున్నా అంటే మంత్రుల్నే సమన్యాయం ఎందుకు చేయాలి అంటున్నాను. సీఎం ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు అంటే నేనేమంటున్నా అంటే చివరి రెడ్డి ముఖ్యమంత్రి నేనైనా కూడా బాధ ఏం లేదు. మొన్ననే యోజన కాంగ్రెస్ ప్రమాణ స్వీకారంలో మాట్లాడిన మాటలే, నా వ్యక్తిగత రాజకీయ కోసం కాదు, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారము ఏంటిది
అది ముఖ్యమంత్రి పదవి మేడం. నేను ఏమంటున్నా, పార్టీ పదవి చెప్తున్నా. పార్టీ అనేది మా చేతులు ఉంటది, ప్రభుత్వం ముఖ్యమంత్రి మా చేతుల్లో ఉండదు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు నిర్ణయించే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. సిఎల్పిలో ఎమ్మెల్యేలు ఎవరికి చేతులు లేపుతారో వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు. రేవంత్ రెడ్డి గారు కూడా సీల్డ్ కవర్ లో ముఖ్యమంత్రి కాలేదు మేడం. ఎల్లా హోటల్లో 65 మంది శాసనసభ్యులు అందరూ కూర్చున్నప్పుడు తలా ఒక పేరు పెట్టినప్పుడు మెజారిటీ పేర్లు ఎవరికి వచ్చినాయో వారు ముఖ్యమంత్రి. ఎన్నిక కాబడినటువంటి ముఖ్యమంత్రి, ఎన్నిక కాబడినటువంటి స్పీకర్ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఒకప్పుడు ఉండే మేడం, గతంలో సీల్డ్ కవర్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు వారెప్పుడో సీల్డ్ కవర్ లో వచ్చారు. కానీ రాజశేఖర రెడ్డి గారు గాని, రేవంత్ రెడ్డి గారు గాని సీల్డ్ కవర్ లో వచ్చిన వాళ్ళు కాదు. శ్యాముల్ గారు, ఓకే, ఈ రాష్ట్ర మంత్రిత్వ విస్తరణ ఏదైతే ఉందో అది కేవలం రాష్ట్రంలోనే జరిగే వ్యవహారమా? సారీ, రాష్ట్రంలోనే జరగబోతుందా? మీరు షీల్డ్ కవర్ ఇవన్నీ ఏం లేవు, రాహుల్ గాంధీ వీళ్ళ పేర్లు చెప్పే అది లేదంటున్నారు కదా, కల్చర్ లేదంటున్నారు కదా, మీకు మీరు స్వతహాగా విస్తరణ చేయగలరా ఏంటిది రాష్ట్రంలో? మంత్రి పదవుల మంత్రి పదవులు ఎన్ని ఉంటాయి? గంటే ఇస్తాం. మీరే చేయగలరా? రాష్ట్ర ప్రభుత్వమే చేయగలుగుతుందా? మీ క్వశ్చన్ క్లారిటీ లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి పదవులు ఎన్ని శాసనసభలకు ఎన్ని మంత్రులు ఎంత పర్సెంట్ ఉండాలో అన్ని మంత్రి పదవులు ఉంటాయి. అన్ని మంత్రుల్లో వారి వారి సామాజిక వర్గాలకు సంబంధించి ఎవరెవరు ఎంత ఉండాలో, ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలో వాళ్ళ వాళ్ళ మంత్రి పదవులు వాళ్ళకి ఇస్తాము. దాంట్లో తప్పేముంది? అలా కాదు చెప్పేది, అధిష్టానం మాట కాదనకుండా మీరే స్వతంత్రించి నిర్ణయం తీసుకొని మంత్రివర్గ విస్తరణ చేయగలరా ముఖ్యమంత్రి? అవును మేడం. ఇప్పుడు మంత్రి పదవులు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగా వారి వారి అనుభవం, వారి వారి సామాజిక వర్గం వారికి ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రంలోని ప్రభుత్వానికి, పార్టీకి రెండిటికి కూడా ఎలా ఉపయోగపడుతుందో అర్హులెవరో వాళ్ళని చూసి ఇస్తాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మంతా మాదే గాని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టు ఉన్న 4% వాళ్ళకి మొత్తం 40 సీట్లు, ఉన్న 13 మంత్రి పదవులు అట్లేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏకచిత్రాధిపత్యం ఉండదు. ఏదైనా సరే నిర్ణయం తీసుకుంటారు. ఈ రేవంత్ రెడ్డి గారు నేను రెడ్డి కాబట్టి మొత్తం రెడ్లకు ఇచ్చుకుంటూ పోతా అంటే నడవదు. యువతల వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా మా వాటా ఏంది అనే ప్రశ్న ఖచ్చితంగా వేస్తారు. అట్లాంటప్పుడు వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఏం కాదు, ఎవరో ఒకరు వస్తున్నారు. ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీగా రావడానికన్నా ముందు ఆయన నిత్యం ప్రజల్లో నిత్యం మాట్లాడింది ఏంటంటే, యువకులారా, విద్యార్థులారా, మీ ఉద్యోగాలు ఏమైనాయి, కొలుల కోసం కొట్లాడండి అని ఆయన అనేక వేదికల పైన మాట్లాడిండు. అంతా చేసిన తర్వాత ఆయన ఏదో బీసీ నాయకుడైనా కుల నాయకుడైనా ఆయనకు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఇయ్యలేదు. ఆయన పట్టభద్రుల గురించి 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. కాబట్టి వారికి అవగాహన ఉంది అని నమ్మి కాంగ్రెస్ పార్టీ వారికి అవకాశం ఇచ్చింది. వారికి వ్యక్తిగతమైనటువంటి టర్న్ తీసుకున్నారు వాళ్ళు. దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించొద్దు. వ్యక్తిగతంగా మాట్లాడితే వ్యక్తిగతమే, కండువ వేసుకున్నంత మాత్రం పార్టీకి సంబంధం లేదు. మళ్ళా సామిల్ గారు, బీజేపీ వాళ్ళు ఒక మాట అంటున్నారు, అది ఎంతవరకు కరెక్టో మీరు చెప్పాలా? మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం అంటే కోర్టు ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తాయా? అంటే మనకు ఉన్న 4 ప్రకారం వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దానిపైన ఒకటి పూర్తిగా మతాలపైన రాజకీయం చేసే వాళ్ళు వాళ్ళకే క్లారిటీ ఉండాలి సార్. పూర్తిగా పొద్దున లేస్తే ఒక మతం పై నుంచి ఇంకో మతానికి, ఇంకో మతం పై నుంచి ఇంకో మతం పైన విషం జిమ్మే వాళ్ళకే క్లారిటీ ఉండాలి. ఉంటదా ఉండదా, ఇస్తారా ఇయ్యరా అనేది వాళ్ళ క్లారిటీ లేని క్వశ్చన్ అస్సలు రిజర్వేషన్స్ మైనారిటీస్ కి ఇస్తున్నారని చెప్తున్నారు. నేను అదే వారిని అడిగి అంటే నేను క్లారిఫై చేసుకుని తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. ఇప్పుడు 42% లో 10% రిజర్వేషన్ వీళ్ళు బీజేపీ వాళ్ళ వర్షన్ అంటే క్వశ్చన్ వాళ్ళది 10% రిజర్వేషన్ మైనారిటీలకు ఇస్తున్నారు. ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది రాజ్యాంగం, కోర్టులు ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అనేది వాళ్ళ క్వశ్చన్. నేను మిమ్మల్ని అదే అడిగిన అది బండి సంజయ్ గారు అడిగిన క్వశ్చన్. బండి సంజయ్ గారు వారు ఏం మాట్లాడతారు, వారికి పెద్ద క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే వారు ఎక్కువ విద్యావంతులు కాదు కాబట్టి. గతంలో విద్యావంతులైతే రాజకీయాలు మాట్లాడాలని ఏం లేదు. అంటే ఒక ప్రశ్న అడిగేటప్పుడు ఇది మళ్ళీ డైవర్షన్ తీసుకుంటది. వారంటే ఒక ప్రశ్న అడిగేటప్పుడు ఈ ప్రశ్న కాంటెక్స్ ఏందని ఆలోచన చేసి క్వశ్చన్ అడగాలి. ఉత్తే బ్లైండ్ గా నోటికి వచ్చిన క్వశ్చన్ అడిగితే మరి ఇట్లాంటి పదాలే వాడాల్సి వస్తుంది. అయితే మేడం, గతంలో 1 డే సర్వే జరిగినప్పుడు 56% అన్నారు. ఆ రోజు వీళ్ళు ఎవరు అడగలే ఎట్లా 56% వచ్చిందా మీకన్నా, ఆ రోజు ఎవరు అడగలే. కానీ ఈ రోజు కులగణన చేసినప్పుడు ఈ ఫామ్ లో మేము పూర్తిగా వివరాలు అడిగినప్పుడు